ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అందరూ ఏప్రిల్ ఫూల్ అని ఆట పట్టిస్తుంటారు. తోటి విద్యార్థులు, ఉద్యోగులు, ఇంట్లో ఉండేవారు, బంధువులు, స్నేహితులు, మనకు తెలిసిన వారందరూ ఫూల్స్ ను చేసి ఆనందపడతారు. మనం కూడా ఇతరులను ఫూల్స్ ని చేసి సంతోషపడతాం. అంతేకాదు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎవరో ఒకరి చేతిలో ఫూల్స్ అవుతాం. అయితే అసలు ఏప్రిల్ ఫూల్ అనేది ఎలా వచ్చింది, ఎందుకంత పాపులర్ అయింది, అసలు ఫూల్ అనేది ఏప్రిల్లోనే ఎందుకు చేసుకుంటారు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఏప్రిల్ ఫూల్ ఎలా వచ్చిందనే దానికి చాలా కథలున్నాయి. అందులో ఒకటి 1582లో జూలియన్ క్యాలెండర్ నుంచి జార్జియన్ క్యాలెండర్ వైపునకు సమాజం మారింది. జార్జియన్ క్యాలెండర్లో కొత్త సంవత్సరం జనవరి 1న ఉంటుంది. జూలియన్ క్యాలెండర్లో ఏప్రిల్ 1. అయితే ఈ కొత్త క్యాలెండర్కి ఇంకా చాలా మంది అప్పట్లో అలవాటు పడలేదు. చాలా మంది పాత క్యాలెండర్కు కొత్త క్యాలెండర్కు మధ్య కన్ఫ్యూజ్ అవుతుండేవారు. ఈ క్రమంలో చాలా మంది ఏప్రిల్ 1నే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేవారట. దీంతో జనవరి 1న జరుపుకోవాల్సిన కొత్త సంవత్సరాన్ని ఏప్రిల్ 1న జరుపుకోవడంతో ఏప్రిల్ ఫూల్స్ అని ఆట పట్టించారట. అప్పటి నుంచి ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్స్ అనడం కామన్ అయింది. అందుకే ప్రపంచమంతా ఏప్రిల్ 1ను ఫూల్స్ డేగా జరుపుకుంటారు. చాలా మంది ఏప్రిల్ 1నే ఫూల్స్ డేగా జరుపుకోగా కొందరు పిల్లలు నెల మొత్తం ఫూల్ డే ఆట ఆడుతూనే ఉంటారు. మనం కూడా చిన్నప్పుడు అలాగే ఆడి ఉంటాం. కొన్ని కంపెనీలు అయితే ఏప్రిల్ ఫూల్ డేని స్ట్రాటజీగా వాడుకున్నాయి. అందులో స్టార్టప్ కంపెనీలు ఇటీవల బాగా జనాల్లో ప్రాచుర్యం పొందేందుకు వాడాయి. ఏప్రిల్ ఫూల్ ని ఉపయోగించుకొని ఓయో, ఓలా, అర్బన్ లాడర్ వంటి సంస్థలు తమ బ్రాండ్ను పెంచుకున్నాయి. ఓయో అయితే స్మార్ట్ కాయిన్స్ తీస్తున్నట్టు ఆట పట్టించింది. ఇది తింటే మీ వయసు తగ్గిపోతుందని ఊబర్ ఈట్స్ సోషల్ మీడియాలో చేసిన ప్రచారం బాగా హిట్ అయింది. ఈ యాడ్స్ అంతకుముందు అసలు పరిచయమే లేని కంపెనీలు కూడా వెలుగులోకి వచ్చాయి.